ఏమయ్యా లేగు, ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. నా అమ్మ కాదు, నా బాబు కాదు, ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నిన్ను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్, మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ ఏంటి? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. అమ్మడమ్మా. ఒక చిల్లర కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్, థాయ్ మసాజ్, థాయ్ మసాజ్, 200 బాత్, 200 బాత్ థాయ్ మసాజ్, థాయ్ మసాజ్. లేడీస్ బాడీ టు బాడీ, బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? బాస్, బ్రతుకుండగానే శవంలా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే ఇలా శవంలాగే తిరగాలి. బాస్, డెన్ అసలే లాస్ లో ఉంది, అలా బుల్లెట్స్ ఫేస్ చేయడం అవసరమా? గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా, అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజులు చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినడాన్ని మారం చేస్తే బాస్, నేను మీ జీవిత కథ చెప్పాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినారా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథ చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే, నీకు దండం పెడతాన్రా. నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? నేను కాలుస్తానన్నానా? నేను ఎందుకు కాలుస్తా? నేను తుపాకీ తీసావు కదరా? తుపాకీ తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటే నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్, వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి. అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే. తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం అని. అది కాదు బాస్, వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది. అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు వా అని నోరు తెరుస్తాడు. దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి. అరే, మీరెక్కడ దొరికారా నాకు? ఏంటే బాలమోగుడిని కుర్రాళ్ళు వెతికి తీసుకురావాలా? అప్పటి వరకు మీ పెళ్లి చేసుకోరా? ఏంటమ్మా ఇది? డాడీ, నువ్వెన్ని చెప్పినా కాలక్షేపానికి వింటాం తప్ప మా నిర్ణయాన్ని మార్చుకో. బాలా మొగుడు ఎక్కడున్నా వీళ్ళు వెతికి తీసుకొని రావాలి, అంతే. అప్పుడే వాళ్ళతో మా పెళ్లి. నా మాటేనమ్మా. అంకుల్, ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంది జీవితాల్లో దీపాలు వెలిగించాం అంకుల్ మేము. అలాంటిది మేము తాళి కట్టాలనుకుంటున్న ఈ అమ్మాయిల కోసం ఆ అమ్మాయి మెడలో తాళి కాపాడలేమా?
కాపాడతాం అంకుల్. నా కోసం నా కూతుళ్ళ కోసం ఎన్నెన్ని చేస్తారా మీరు? తప్పదు అంకుల్. ప్రేమించిన అమ్మాయి ప్రతి కోరిక తీర్చాలి అంకుల్. ఆ డ్రాగన్ అమ్మాయి దొరికితే డాన్ దొరికినట్టే, అంతే. డాన్ దొరికితే బాలాజీ దొరికినట్టే. డ్రాగన్ ఏంటి, డాన్ ఏంటి? బాలా హస్బెండ్ ని కిడ్నాప్ చేసింది డ్రాగన్ గర్ల్స్. తన్ని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. మేము అడ్డుపడ్డాం. ఇదిగో వాళ్ళల్లో ఒక అమ్మాయి జర్కిన్ కూడా దొరికింది. అయ్యి బాబాయ్, ఆ డ్రాగన్ అమ్మాయిలు ఆ చోటాడానికి కూడా చాలా డేంజరస్ ఫెలోస్. వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేసినండి మర్చిపోవడం మంచిది. మమ్మల్ని కూడా మర్చిపోయి ఇండియా పొమ్మనండి. డేంజరస్ కాబట్టే వాళ్ళని అడిగాం, లేకపోతే మేం పట్టుకోలేమా? బాలాని తీసుకొని బయటికి వెళ్దాం, కనీసం పీస్ ఆఫ్ మైండ్ అనే ఉంటుంది. రండి. రా. నువ్వేం బాధపడకు, తప్పకుండా బాలాజీ దొరుకుతాడు. ఆ నమ్మకం నాకుంది. హే, నువ్వు కాదు, నువ్వు డ్రైవ్ చేయి. మర్యాదగా నేను చెప్పిన చోటికి బండి పోనివ్వండి, లేకపోతే మీ తలకాయలు పుచ్చకాయలం పేలిపోతాయి. ఏంటి వాడి వైఫ్ ని తీసుకురామంటే నలుగురు తీసుకొచ్చారేంటి? వీళ్ళ నలుగురు వాడి వైఫ్లా? కాదు బాస్, ఇది వాడి వైఫ్. ఆ ముగ్గురు జేపీ కూతుళ్ళు. ముందు ఆ ముగ్గురు ఎక్కి తగలడ్డారు, ఆ తర్వాత ఇది ఎక్కింది. వస్తే గన్ పాయింట్ పెట్టి దింపి తీసుకురాపోయారా? అవును బాస్, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నొక్కి నొక్కి నడుం పుండైపోతుంది. ఓకే, అయితే ఓ పని చేద్దాం. టెంపరీగా నువ్వు రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ బాస్. నలుగురు వచ్చారు కదా, వీళ్ళని నొక్కుతా. బాలా బాలాజీ, బాలా నువ్వేం టెన్షన్ పడకు. డాన్ గారు తన్నేం చేయకండి. దీని బాడీలో ఏ నరం నొక్కితే నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తావు నాకు తెలుసురా. నీ చేత కక్కిస్తాను రా. డాన్ గారు, డాన్ గారు పాస్వర్డ్ చెప్తా. అయితే అది కాదు కానీ మీకు మంచి ఐడియా చెప్తాను. ఏంట్రా ఐడియా? ఆ జేపీ గారు ముగ్గురు పిల్లలతోటి బిజినెస్ చేసి బిజినెస్. నేను దాన్ని అనుకున్నావా, డాఫర్ నా కొడుకుని అనుకున్నావరా? ఎప్పుడు ఎదవాల చెల్లో బుర్రలేకుండా ఆలోచిస్తావు. అందుకే ఈ డన్నెలా తగలడింది. నేను బిజినెస్ ఉన్నది ఆ ముగ్గురిని కిడ్నాప్ చేశాను. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి 3 కోట్లు అడిగి, నేను పాస్వర్డ్ చెప్తే ఏమొస్తుంది? తొక్క ₹1 కోటి. ఆ జేపీ గాడికి ఫోన్ చేసి కూతురికి ₹1 చొప్పున ముగ్గురు కూతుళ్ళకి 3 కోట్లు ఇమ్మని చెప్పు. యా. బాలాజీకి మనకన్నా క్రిమినల్ బ్రెయిన్ ఎక్కువ ఉంది బాస్. మనకి పాస్వర్డ్ సంగతి తెలిపోయాక బాలాజీని మన డెల్లో చేర్చుకుందాం. వాడి మీద మనసు పారేసుకున్నావా? నిన్ను వెళ్ళు, జేపీకి ఫోన్ చేయి. వెళ్ళు. ఓకే. అమ్మో, అబరే వైజాగ్ ఫుట్పాత్ పట్టుకు తప్పించుకున్నాం అనుకుంటే మలేషియాలో కూడా మళ్ళీ ఫుట్పాత్ మీద వచ్చేసాం. ఆ బాలాజీ గారు దొరికేలా లేరు. వైజాగ్ వెళ్ళిపోదాం రా. ఉండరా జై చేత. అరే నాకు డౌట్, ఏంట్రా? నిన్న మన మామ డ్రాగన్ గర్ల్స్ అనగానే కంగారు పడ్డాడు, చూసావా? డ్రాగన్ ఏంటి, డాన్ ఏంటి? అవును రోయ్, ఎందుకైనా మంచిది మనం బాలాజీ గారిని ఎతకడంతో పాటు మన మామ మీద కూడా కనేస్తే బెటర్. పక్షులు గాల్లో ఎగురుతాయి, చేపలు నీటిలో ఇస్తాయి, సన్నజాజులు సన్నగా ఉంటాయి, ఊట్లో రూపాయి నీ మొగుడు సేపాయి. రాత్రి చీకటిగా ఉంటుంది. నాకు ఒళ్ళు మండుతోంది. ఎంతసేపు అని ఇలా కోడి భాష మాట్లాడుకుంటాం? సోది ఆపి మ్యాటర్కి వచ్చాయి. ఎస్, నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? 3 కోట్ల కోసం. కోట్లేంటి, కావాలంటే బూట్లు, షర్ట్లు, ప్యాంట్లు, అండర్వేర్ అన్ని ఇచ్చేస్తారు. నా కూతుర్ని వదిలేండి. ఏం వేళాకోళమా? 3 కోట్లు డబ్బులు రెడీ చేసుకో. 3 గంటల తర్వాత ఎక్కడికి తీసుకురావాలో చెప్తాం. లేకపోతే శ్మశానంలో నీ ముగ్గురు కూతుళ్ళ కోసం బుకేలు రెడీ చేసుకో. మలేషియాలో నాకున్న ఒకే ఒక అపోజిషన్ కంపెనీ యూనివర్సల్ నెట్కామ్. దాన్ని దెబ్బతీసి నేను నెంబర్ 1 అవ్వాలనుకున్నానయ్యా. దానికోసం ఆ కంపెనీ తాలూకా సీక్రెట్ పాస్వర్డ్ కొట్టేస్తే నా పని సులువు అవుతుంది. ఒక మీడియేటర్ ద్వారా ఈ చోటడానికి ఫిక్స్ చేసి ఆ కంపెనీ అకౌంట్స్ ఆఫీసర్ని కిడ్నాప్ చేయించాడు. వాడే ఈ బాలాజీ. పావుకు పాలు పోసి పెంచితే అది పెరిగి మనల్ని కాటేసినట్టు పాస్పోర్ట్ కోసం ఏర్పాటు చేసిన చోటా డాన్ గాడు డబ్బిచ్చిన మీకే దెబ్బేశాడు అనమాట. మీకే కాదు సార్, మా పెళ్లి లేక కూడా దెబ్బేశాడు. మీ పెళ్ళిళ్ళు ఎలాగోలా నేను చేస్తానువయ్యా. ముందు నా కూతురు ఎలా బయటపడతారో చూడండి. అసలు నాకు మతిపోతుంది. అంకుల్ మీరేం కంగారు పడకండి. ఆ డాన్ గారి దగ్గరికి డబ్బులు మేము తీసుకెళ్ళి తెలివిగా ప్లాన్ వేసి శాలిని, బాలాజీని అందరినీ కాపాడి తీసుకొస్తాం. వాడికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పండి.